ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఒక సందర్భంలో మహర్షుల వారిని ఎందరెందరో దర్శించడానికి వస్తూ ఉంటారు. అందులో మత ప్రవక్తలు ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే మహనీయులు ఉంటారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, వివిధ మతస్థులు ఉంటారు. అందులో ఒక ఆచార్యులు డాక్టర్ మొహమ్మద్ హఫీజ్ సయ్యద్ అనే అతను దర్శించటానికి వచ్చారు. బాగానే ఉంది. విచిత్రం ఏంటంటే ఈ అవతారాలు ఇవన్నీ ఉద్దేశం ఏమిటి అంటే, తాను ఆచార్యుడే, ఉర్దూలోను పార్సీ భాషలోను మరి తెలిసినవాడే కదా. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. వారి ఉద్దేశం కొన్ని సంప్రదాయాల్లో అవతారము అంటే గాడ్ ఇన్కార్నేషన్స్. ఇప్పుడు దశావతారాలు చెప్పుకున్నాం అనుకో, అది అవతారం. రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, ఇట్లా ఈ అవతారాలంటూ వస్తున్నాయి. వాటి ఉద్దేశం ఏమిటి అని సూటిగా అడిగినప్పుడు, ఇదిగో నీవు ప్రశ్నించటానికే అడుగుతావు, ప్రశ్నించటానికి అవకాశం దొరికింది కదా, ఆ అవతారాలు రాబట్టే కదా. ఇప్పుడు కృష్ణావతారంలో భగవద్గీత పవిత్రమైనటువంటి ఒక మెసేజ్ వచ్చిందా లేదా? మరి అవతారం యొక్క ఉద్దేశం అదే కదా. అందులో ఏముందో తెలుసుకోవాలి అంటే మరి అవతారం యొక్క ఉద్దేశం తెలియాలిగా. అంతేకాదు, ఏమంటున్నారు, ఈ మాయ నన్ను ఆవరించింది అంటున్నారు. నేను ఎలా బయటపడతానంటున్నాడు. అంటే ఏంటి? దేహాత్మ బుద్ధితో అడుగుతున్నారు ఆ ఆచార్యుల వారు. సరే, మాయ ఆవరణ అంటున్నావే, అది ఎవరికి? నాకు అంటావు, నేనంటావు. ఎవరా ముక్తి కోరేది? ఇక్కడ నుంచి బయటపడాలంటే కోరేవాడు ఒకడు ఉండాలి కదా. నాకు అదేమీ తెలియదు. మనోదేహాల విషయంలో నేను ఎప్పుడు సతమతం అవుతున్నాను. నేను అజ్ఞానిని. అంతేకాదు, పాల్బ్రంట్ పుస్తకం చదివాను. అందులో నేను ఎవరన్నా విచారం కొంతవరకు చేశాను, కానీ నాకు అంతు చిక్కటం లేదు. ఆ ప్రయత్నం కొంతవరకే ఉంది, అంతటితో అది ఆగిపోయింది. నేనుగా నిలవగలిగేది ఎట్లాగూ ఈ దేహాత్మ బుద్ధితో. దానికి మరి ఏదైనా ఉపాయం ఉందేమో చెప్పండి అంటున్నారు. అంటే ఆచార్యుల వారు ఏమనుకుంటున్నారు? రెండు నేనులు ఉన్నట్టు, ఆత్మ నేను వేరు, దేహాత్మ బుద్ధి నేను అన్నట్టుగా ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ దానికి మహర్షులు వారు ఉపాయం అంటావేంటి? నీవే అదై ఉన్నావు, కొత్తగా ఏదైనా కనిపిస్తే అది పోతుంది కదా. మరి ఆ సత్యమైన దాన్ని నేనెట్లా చేరతాను? చేరటం ఏంటి? నీవే అదై ఉన్నావుగా, కొత్తగా రావాల్సిందంటూ ఏదీ లేదు. నీవెప్పుడైనా
ఆ సత్యస్థితికి వేరుగా ఉంటే కదా నీవు నీవుగా ఉండవడానికి ఏ ప్రయత్నం చేస్తావు? అసలు ప్రయత్నమే అక్కర్లేదు. నీవెప్పుడూ అదే కదా. ఏదన్నా కొత్తగా కావాలి అంటే ప్రయత్నం చేయాలి, సంపాదించాలి. ఇక్కడ నీవు సంపాదించేదంటూ ఏదీ లేదు. ప్రస్తుతం నీ ఆలోచనలు ప్రాపంచిక విషయ వాసన మీద ఉన్నాయి. దేహాత్మ బుద్ధితో నాది అని, సంసారమని, బాధ్యతలని మరి కొట్టుమిట్టాడుతున్నావుగా. ఇక్కడి నుంచి ఏ విధంగా బయటపడతావు? చాలా తేలిక. నీవు దేహము కాదని, దేహివని, దేహము కలిగినంత మాత్రాన నీవు అది ఎట్లా అవుతావు? కనుక విచారించు. నీవు దేహమేమో చూడు, దేహం లేకపోయినా నువ్వు ఉన్నావుగా నిద్రాస్థితిలో. నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఏమైంది, సంసారం ఏమైంది, జగత్తు ఏమైంది, ఆ ప్రస్తావన వచ్చిందా? లేదు కదా. ఇప్పుడు కూడా నీవు దేహము కాదు. దేహమున్నా లేకున్నా ఆత్మగా నీవు మరి ఉన్నావు కదా. ఆ ఉన్న స్థితిని ఉండటమే అంటే దీని అర్థం ఆలోచన తల ఎత్తకపోతే, అన్యత్వము నీవు దర్శించకపోతే నీవు నీవుగానే ఉంటావు. కొత్తగా ఏది రాదు. ఒకవేళ కొత్తగా వచ్చింది అనుకుందాం, మరి అది అదృశ్యమైపోతుంది కదా. కాబట్టి చేతనవుతుందా విచారం చెయ్యి. చేత కాదా ఒక ఉच्चतर శక్తి నడిపిస్తుందని అనుకుంటున్నావుగా, దానికి ఏ పేరైనా పెట్టు. ఆ శక్తికి నువ్వు శరణాగతిగా అన్నీ అదే చూసుకుంటుంది. నువ్వు చేస్తున్నావని అనుకుంటున్నావు. ఇప్పుడు నీవేమీ చెయ్యలేవు. నీవు ఒక పనిముట్టువి. సర్వ సృష్టిని నడిపిస్తున్న ఆ ఉच्चतर శక్తి నిన్ను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు కదా. నీవు చెయ్యవలసింది చేతనవుతుందా విచారం చెయ్యి. చేత కాదా శరణాగతి చెయ్యి. అది చేత కాదా ఊరకే ఉండు. ఆలోచన లేని మనస్సు అది ఆత్మగానే నీ సహజత్వంలోనే నీవు ఉంటావు. ఏది కొత్తగా రాదు. మంచిది. మౌనమే నీ సహజత్వము.